నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలకు పైగా టోకరా వేసి ఓ కేటుగాడు పరారయ్యాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. శాంతినగర్ కు చెందిన కటకం సాయిదిరెడ్డి అనే వ్యక్తి 30 ఏళ్లుగా బియ్యం వ్యాపారంతో పాటు చిట్టీలు వేస్తూ ప్రజలను నమ్మించాడు. తాజాగా 45 మంది నుండి చిట్టీల పేరుతో 1.50 కోట్లు కాజేసి గుట్టు చప్పుడు కాకుండా కుటుంబంతో సహా పరారయ్యారని తెలుస్తోంది. ఇంటికి తాళం వేసి ఉండడం, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఆందోళన చేపట్టారు. కూలీ నాలి చేసుకుంటూ రూపాయి కోడేసి చిట్టీలు కడితే మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అయితే ఫిర్యాదు చేయని బాధితులు ఇంకా ఉన్నారని, నిందితుడు చిట్టీల పేరుతో మొత్తంగా సుమారు 4 కోట్ల వరకు కాజేసి ఉంటాడని తెలుస్తోంది. మోసపోలేదా నువ్వు మాట్లాడుతున్నావు?